ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయాలకు అతీతంగా ఏకమవ్వాలని సామాజిక ఉద్యమ నాయకులు విశ్వనాథన్ మహారాజ్ అన్నారు. ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన జేఏసీ ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఉందని భ్రమపడుతున్నారని, అది కేవలం ఆధిపత్య వర్గాలకే వర్తిస్తుందని అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అణచివేస్తున్నారనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. భారత రాజ్యాంగ హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం వైపు 90% ప్రజలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆవిర్భావం దేనికి? అసలు ఖమ్మంలో తెలంగాణ అంతటా రాష్ట్రం అంతా ఆవిర్భావం జరుపుకుంటూ ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భవించాలని గత 3 నెలలుగా ఇక్కడ అనేక కుల సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, అణగారిన వర్గాలు, పౌర సమాజం, న్యాయవాదులు, మేధావులు అందరూ కలిసి ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజలకి ప్రాతినిధ్యం వహించే జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేయాలని, మరి ఖమ్మం జిల్లాలో దీన్ని ఆవిర్భవింప చేయాలని గత 3 నెలలుగా నిర్మాణం చేసి ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య గారు దీన్ని ఆశీర్వదించడానికి, విషయం చెప్పడానికి ప్రధాన న్యాయమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఇక్కడ ఆవిర్భవించబోతున్నాం ఖమ్మం పట్టణంలో, ఖమ్మం జిల్లా కమిటీని. దీని యొక్క అవసరత దేనికి ఏమిటి అంటే, భారత రాజ్యాంగ హక్కుల్ని సాధించడానికి, సామాజిక న్యాయం కోసం పోరాడడానికి. రాజకీయ పార్టీ కాదు ఇది, సామాజిక న్యాయం కొరకు, రాజ్యాంగ హక్కుల కొరకు, భవిష్యత్తులో రాజకీయ చైతన్యాన్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం పట్టణంలో జాక్ నిర్మాణం జరుగుతుంది. ఈ ఖమ్మంలో 100 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యానికి దూరమై ఎంతో అవమానపడుతున్న సందర్భం మనం చూసాం. ఇక్కడ ఒకే ఒక కమ్యూనిటీ ఒకే ఒక ఆధిపత్యం చలాయిస్తూ అవమానపరుస్తుంది. ఎంత దారుణంగా, ఎంత వివేకంగా ఉందంటే, ఇక్కడ దళితులకు రూముకు కిరాయికి ఇవ్వకపోవడం కానీ, ఒక ప్లాట్ కొనుక్కుందామన్న డబ్బులున్నా కానీ ఇవ్వకపోవడం కానీ, కోట్ల రూపాయల ఆస్తున్న నా దళిత భోజనులకి ఇక్కడ గౌరవం లేకుండా బతుకుతున్నాం. ఆ బిడ్డలకు గౌరవం కలిగించే విధంగా ఇక్కడ జాక్ ఏర్పాటు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈ బీసీ ఎస్టీ జాక్ ద్వారా ఈ కుల రాజకీయ ఉన్మాదాన్ని 100 అడుగులు పాతబెట్టి ఇక దళిత బహుజన రాజ్యం సాధించడం కోసం ఈ జాక్ ఏర్పడుతుంది. దీన్ని వాడ నిర్మిస్తాం. ఈ గ్రామ విప్లవం చేస్తాం. దీన్ని గ్రామాల్లో 10 కొంపలు లేని ఆ కులాన్ని 100 అడుగులు బొందబెట్టి గ్రామ విప్లవాన్ని ప్రారంభిస్తాం. అందుకు జాక్ ఉపయోగపడుతుందని చెప్తూ అందుకు మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఖమ్మం ప్రాంతం